వరంగల్ న్యాయస్థానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దుండగులు మెయిల్ ద్వారా బాంబు పెట్టినట్లు సందేశం పంపారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. వరంగల్ న్యాయస్థానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దుండగులు మెయిల్ ద్వారా బాంబు పెట్టినట్లు సందేశం పంపారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దుండగులు మెయిల్ ద్వారా జడ్జి మెయిల్ ద్వారా తెలియజేశారు. జిల్లా కోర్టులో బాంబు పెట్టామంటూ. దీంతో ఒక్కసారిగా జడ్జితో పాటు అడ్వకేట్స్ అంతా న్యాయవాదులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గురై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు బాంబు స్క్వాడ్ అదేవిధంగా క్లూస్ టీమ్ తో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తే బాంబు బెదిరింపు అనేది ఒట్టిమాటే తేలింది. నిన్న మేడ్చల్ కోర్టుకి అదేవిధంగా మేడ్చల్ కలెక్టర్ కార్యాలయానికి, సూర్యాపేట కలెక్టర్ కార్యాలయానికి కూడా ఇదే విధంగా బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఇవాళ వరంగల్ జిల్లా కోర్టు కూడా బాంబు బెదిరింపు వార్తలు రావడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కోర్టులో ఉన్న న్యాయవాదులు అదేవిధంగా జడ్జితో పాటు ఇతర కోర్టు పనుల నిమిత్తం వచ్చిన వారందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యి కోర్టు కార్యాలయాన్ని కూడా ఖాళీ చేసి బయటకు వచ్చారు. పోలీసులు ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు ఏ విషయం తేలలేదు. ఎవరు మెయిల్ ద్వారా పంపించారు ఏంటి అనేది కూడా పూర్తిగా టెక్నికల్ ద్వారా సేకరించి నిందితుని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. అయితే సుధాకర్, అక్కడ నిజంగానే బాంబు ఉందా లేక ఆకతాయిలు చేస్తున్న పనా ఇది? దీన్ని ఆకతాయిలుగా పనిగానే చూడవచ్చు. ఎందుకంటే నిన్న కూడా ఇదే జరిగింది, ఇవాళ కూడా ఇదే జరిగింది కాబట్టి ఆకతాయిలు పనిగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఆకతాయిలు ఇలా నిన్న మేడ్చల్ కలెక్టర్ కార్యాలయానికి, సూర్యాపేట కలెక్టర్ కార్యాలయానికి కూడా ఇలాగే మెయిల్ పంపారు. అదేవిధంగా ఇవాళ కూడా ఇలాగే జరిగింది కాబట్టి ఆకతాయిల పనిలాగానే చూడాల్సి ఉంటుంది. కానీ చేసింది ఎవరు, ఎందుకు చేశారనేది కూడా పోలీసులు ఖచ్చితంగా తెలుసుకొని వారు సమాచారం ఇస్తారు. వారిని అరెస్ట్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ సుధాకర్.